గత కొన్నేళ్లుగా భారతదేశం తన చమురు అవసరాల కోసం రష్యాపై ఎక్కువగా ఆధారపడుతుంది. అయితే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక అంతర్జాతీయ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా రష్యా నుండి చమురు కొనుగోలును తగ్గించి దానికి బదులుగా వెనిజులా, అమెరికా నుండి చమురును దిగుమతి చేసుకోవాలని ట్రంప్ యంత్రాంగం భారత్పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో కుదిరిన కొత్త ట్రేడ్ డీల్ ఆసక్తికరంగా మారింది. రష్యా చమురు కొనుగోలును ఆపివేసి వెనిజులా చమురుకు మారాలనే భారతదేశాన్ని అమెరికా అధ్యక్షుడు కోరారు. ఇంతలో ఆంక్షలు ఉన్న దేశాల నుండి చమురు కొనుగోలు చేయబోమని భారతదేశం స్పష్టంగా పేర్కొంది. ఇది ఇలా ఉంటే రష్యా చమురు కొనుగోలు కోసం అమెరికా అధ్యక్షుడు భారతదేశంపై అదనంగా 25% సుంకం విధించారు. ఈ వాణిజ్య ఒప్పందంతో అది తొలగింది. అయితే రష్యా మాదిరిగానే భారతదేశానికి అమెరికా కూడా చాలా ముఖ్యం. ఇక ఇండియా అమెరికా ఒప్పందం మధ్య చమురు సరఫరాను కొనసాగించడానికి రష్యా కూడా ఇండియాకు అదనపు తగ్గింపును కూడా ప్రకటించింది. అంటే భారీ ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా మార్కెట్ రేట్తో పోలిస్తే ఈ ఆఫర్ బ్యారెల్కు $10 కంటే తక్కువ అని చెప్పవచ్చు. ఇక రష్యన్ చమురు తగ్గింపునకు సంబంధించిన వార్తలు ఇప్పుడే చాలా వెలువడుతున్నాయి. ఇక వెనిజులా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తే ఏటా భారీగా లాభం చేకూరే అవకాశం ఉందని మరోవైపు ఎస్బీఐ రీసెర్చ్ వెల్లడించింది. ఈ మార్పుతో భారత్కు సంవత్సరానికి సుమారు $3 బిలియన్ల వరకు ఆదా అవ్వచ్చు అనేది స్పష్టం చేస్తుంది. ఇక ప్రస్తుతం రష్యా నుంచి చేస్తున్న చమురు దిగుమతులను వెనిజులా వైపు మళ్లిస్తే మొత్తం దిగుమతి వ్యయం గణనీయంగా తగ్గుతుందని కూడా పేర్కొంది. ఇక వెనిజులా ముడి చమురు బ్యారెల్పై $10 నుంచి $12 వరకు తగ్గింపు లభిస్తే భారత్కు అది మరింత లాభదాయకమని ఎస్బీఐ రీసెర్చ్ వివరించింది. ఈ నేపథ్యంలో ఇండియా నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. రష్యా తన చమురు దిగుమతులను నిలిపివేస్తుందని, భారతదేశం నుండి తనకు హామీ లభించిందని అమెరికా అధ్యక్షుడు పేర్కొంటున్నారు. అంతేకాకుండా వెనిజులా చమురును కొనుగోలు చేస్తుందని భారతదేశం హామీ ఇచ్చిందన్నారు. అటువంటి సందర్భంలో రష్యాకు దీర్ఘకాల మిత్రుడైన తక్కువ ధరకు రష్యన్ చమురును కొనుగోలు చేయడం ద్వారా నిరంతరం తన అవసరాలను తీర్చుకుంటున్న భారతదేశం దాన్ని వదిలివేస్తుందా, లేదా చౌకైన రష్యన్ చమురుకు అనుకూలంగా అమెరికాతో తన ఒప్పందాన్ని భారతదేశం విస్మరిస్తుందా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. Please keep watch and subscribe US1 TV.